పూజా సమయంలో పొరపాటున నేలపై ఉంచకూడని 5 ముఖ్యమైన వస్తువులు. సాలగ్రామం. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. ఖచ్చితంగా నీటిలో మాత్రమే ఉంచాలి, నేలపై పెట్టకూడదు. శంఖం. ఇందులో లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. నేలపై ఉంచితే లక్ష్మీదేవి అపరిష్కారంగా భావిస్తుందని చెప్తారు. దీపం. దీపాలను ఎప్పుడూ పళ్ళెం లాంటి ఉపరితలంపై ఉంచాలి, నేలపై పెట్టి వెలిగించడం తప్పు. బంగారం. బంగారం లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి నేలపై ఉంచడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయని నమ్మకం. దేవుడి విగ్రహాలు, పటాలు నేరుగా నేలపై పెట్టకూడదు, కనీసం ఒక గుడ్డ లేదా కాగితం మీద ఉంచాలి. పూజ చేయడానికి సరైన సమయాలు ఏవి? తప్పవలసిన సమయాలు ఏమిటి? పూజకు కూడా ఒక శుభ సమయం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున 4:30 నుండి 5 వరకు చేసిన పూజ చాలా శ్రేష్టమైంది. ఉదయం 9 గంటల వరకు చేసే పూజలు ఫలవంతమైనవే. మధ్యాహ్నం 12 గంటల పూజ చేయవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్య పూజ చేయకూడదు. ఇది శాస్త్ర ప్రకారం అశుభ సమయం. ఈ సమయంలో చేసిన పూజలకు ఫలితం ఉండదని గ్రంథాలు చెప్తాయి. సాయంత్రం 4:30, 6 మధ్య పూజ చేయవచ్చు. రాత్రి 9 గంటల సమయంలో శయన పూజ చేయవచ్చు. దేవుని పూజ భక్తితో, శ్రద్ధతో సరైన సమయానికి చేయాలి. ఇలా చేస్తే పూజ వల్ల పూర్తి పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. తడిబట్టలతో పూజ చేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం కలుగుతుంది? తడిబట్టలతో పూజ చేయడం చాలామందికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ధర్మశాస్త్రాలు చెప్తున్నవి ఏమిటంటే ఇది తగదు. తడిబట్టలు ధరించి పూజ చేయడం వల్ల పితృదేవతల శాపం కలగవచ్చు. గుడిలోకి తడిబట్టలతో వెళ్ళకూడదు. ఇంట్లోనూ అలా పూజ చేయకూడదు. అపర కార్యాలకి అనగా పితృకార్యాల వంటి వాటికి మాత్రమే తడిగుడ్డలను వాడతారు. దైవ కార్యాలు మాత్రం ఖచ్చితంగా పొడి బట్టలతోనే చేయాలి. తడి వస్త్రాలతో పూజ చేస్తే అది నగ్నంగా చేసిన పాపం వల్లే పరిగణించబడుతుంది. ఇంట్లో అయితే తడిపి ఆరేసిన బట్టలు వేసుకుని మాత్రమే పూజ చేయాలి. దేవాలయాలకు వెళ్తే పురుషులు పంచ, మహిళలు సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల భగవంతునికి గౌరవం కలుగుతుంది, మనకు పుణ్యం లభిస్తుంది. బొట్టు లేకుండా పూజ చేస్తే ఫలితం ఉంటుందా? మన ధర్మశాస్త్ర ప్రకారం తిలకం లేకుండా చేసే పూజలు ఫలించవని చెప్తోంది. స్నానం, దానం, హోమం, తపస్సు వంటి పనులకు ముందు నుదుటిపై బొట్టు పెట్టుకోవాలి. తిలకం అంటే కేవలం కుంకుమ మాత్రమే కాదు, గంధం, జలతిలకం తిలకమే. నది తీరంలో ఉన్నప్పుడు నీటిని తిలకంగా ధరించమంటోంది శాస్త్రం. మట్టి తిలకంగా కూడా కొన్ని సందర్భాల్లో వినియోగించవచ్చు. లలాటంపై బొట్టు లేకపోతే ఆ శరీరం అశుభాన్ని సూచకంగా పరిగణించబడుతుంది. బొట్టు మన శక్తిని, భక్తిని, ఆత్మశుద్ధిని సూచిస్తుంది. పురాణాల్లో బ్రాహ్మణుడు తిలకం పెట్టి సంధ్యావందనం చేయాలి అంటారు. నిత్య జీవితంలో అయినా దేవుని పూజకు ముందు తిలకం ధరించాలి. తిలకం మన శరీరానికి పవిత్రతను, మనసుకు శాంతిని ఇస్తుంది. ఎర్రనీళ్ళ దిష్టి ఎలా తీస్తారు? కొంతమంది కనుల నుండి దుష్టశక్తి వస్తుంది, దాన్ని దిష్టి అంటారు. మన పేరు 10 మంది నోట్లు మారుమోగినప్పుడు దిష్టి తగిలించవచ్చు. బాగా చేసిన వంట ఒక్కసారి రాకపోతే కూడా ఇదే కారణం కావచ్చు. దిష్టిని తీసేందుకు ఎర్రనీళ్ళు ఉపయోగిస్తారు. దీనికోసం పసుపు, సున్నం కలిపిన నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిని చిన్న గిన్నెలో వేసి దిష్టి తగిలిన వారి చుట్టూ 3 సార్లు తిప్పాలి. తిప్పేటప్పుడు దిష్టి తీయబడింది అని మంత్రం లాంటి మాటలు పలకాలి. తిప్పిన నీటిని ఇంటి బయట, దారిలో లేదా చెట్టు కింద వేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భవతులు, వాహనాలు, కొత్త ఇల్లు ఇలా ఎవరైనా దిష్టి తగిలినట్టు అనిపిస్తే ఇది చేస్తారు. ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.